జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. పిల్లలకి పరీక్షలు వస్తున్నాయి. పిల్లలు అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. పరీక్షలకి ఏం చదవాలి, ఆ తర్వాత ఎలా చదివించాలి అన్నది. ఎలా చదవాలి, ఎలా చదివించాలి అన్న దానికి ఒక కథ చెప్తాను. ఈ కథ ఇప్పటిది కాదు, సుమారుగా 2600 సంవత్సరాల క్రితం కథ. గౌతమ బుద్ధుడు తన శిష్యులకు ఈ కథని చెప్పారు. బుద్ధ జాతక కథల్లో ఈ కథ ఉంది. ఆ కథ ఏంటి? ఒకానొకప్పుడు, అంటే క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాలకు ముందర, కాశీ నగరాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు పరిపాలిస్తుంటే ఆ రాజుకి ఒక కుమారుడు జన్మించాడు. ఈ కుమారుడు జాతకం చూపిస్తే అతను చాలా గొప్పవాడవుతాడు అని జ్యోతిష్యులు చెప్పారు. చెప్తే వెంటనే రాజుగారు ఏం చేశారంటే, ఇతనికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించి అసదృశుడు అనే పేరు పెట్టారు. సదృశుడు అంటే సమానమైన వాడు, అసదృశుడు ఇతను ఎవరితోనూ సమానం కాదు, చాలా గొప్పవాడు అని. మామూలుగా 6 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేశారు. గర్భాష్టం అంటారు. 7వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. చేసి రాజు కుమారులైనా సరే గురుకులానికి వెళ్ళి గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవాల్సింది. ఈ రాకుమారుణ్ణి గురువు గారి దగ్గర విద్య నేర్పించడానికి పంపించారు. ఈ లోపల రాజుగారికి ఇంకో కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుడికి మళ్ళా బ్రహ్మదత్తుడు, అంటే రాజుగారి పెద్ద బ్రహ్మదత్తుడు, ఈయన చిన్న బ్రహ్మదత్తుడు అని ఈ కుమారుడికి పేరు పెట్టారు. ఆ కుమారుడికి కూడా ఉపనయనం వయస్సు వచ్చేసరికి ఉపనయనం చేసేసి గురుకులానికి పంపించారు. అయితే ఈ అసదృశుడు పెద్ద కుమారుడు గురుకులంలో గురువు గారి దగ్గర చాలా శ్రద్ధగా ఆయన విద్య నేర్చుకునేవాళ్ళు. గురువు గారు ఆ రోజుల్లో గురుకులాలు ఎలా ఉండేవంటే, ఎవరికి ఏ చదువులో ఇష్టం ఉందో ఆ చదువును నేర్పించేవాడు. అసదృశుడికి విలువిద్య అంటే చాలా ఇష్టం ఉండేది. దాంతో విలువిద్యల్ని నేర్పించాడు. ఎంత బాగా నేర్చుకున్నాడంటే, అందులో నిజంగానే అసదృశుడు అంటే ఇతనితో సమానమైన స్థాయి ఎవరు లేనంత గొప్పగా నేర్చుకున్నాడు. అందుకని అపర అర్జెంటుగా పేరు పొందాడు. ఈ తమ్ముడు ఉన్నాడంటే, ఈ చిన్న బ్రహ్మదత్తుడు చదువు మీద పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఎంతసేపు నేను రాకుమారుణ్ణి, నాకు రాజ్యం వస్తుంది, నేను ఈ చదువు అంతా ఎందుకు చదువుకోవాలి అనే భావన ఉండేది రెండో పిల్లడికి. సో ఇద్దరు విద్యాభ్యాసం అయిపోయింది. ఇద్దరు వెనక్కి రాజుగారి దగ్గరికి వచ్చేసారు. రాజుగారికి గురువు గారు వెనక్కి తీసుకెళ్ళిపోయేటప్పుడు రాజుగారికి గురువు గారు చెప్పారు, నీ పెద్ద కుమారుడు లాంటి విలువిద్యలో గొప్పవాడు, అంత ఘనుడైన వాడు నేను అర్జునుడు తప్ప, పాండవ మధ్యముడైన అర్జునుడు తప్ప ఇంకెవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీ కుమారుడికి, పెద్ద కుమారుడికి చాలా శ్రద్ధ ఉంది. రాజుగారు చాలా సంతోషించారు. మరి నా చిన్న కుమారుడు ఏంటి అంటే రాజ్య పరిపాలన చేయడానికి పనికొస్తాడు అని, ఎందుకంటే అందరినీ కూడా కంట్రోల్ చేయగలడు చిన్నపిల్లాడు అని చెప్పాడు. మొత్తానికి ఇద్దరు కూడా చదువు పూర్తయింది. వెనక్కి తిరిగి వచ్చేశారు. వెనక్కి తిరిగి వచ్చాక అసదృశుడికి రాజ్య వ్యవహారాల మీద కానీ లేదా వివాహం చేసుకోవడం మీద కానీ ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఇష్టం లేదు. ఎంతసేపు తను ఒక వైరాగ్య ధోరణిలో ఉండేవాడు. ఉన్నప్పుడు రాజుగారు ఏం చేశారంటే, ఈ పెద్ద కుమారుడిని, రాజుగారు జబ్బు పడ్డారు, ఇంకా మరణిస్తాడని చెప్పారు వైద్యులు. దాంతో రాజుగారు పెద్ద కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేసేసి, చిన్న కుమారుడిని నువ్వు సహాయకారుడిగా ఉండు, అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ లాగా అనమాట అని చిన్న కుమారుడికి యువరాజు పట్టాభిషేకం చేసి రాజుగారు మరణించారు. అప్పుడు రాజు ఎవరయ్యారు? వారణాసికి ఈ అసదృశుడు రాజు అయ్యాడు. కానీ బ్రహ్మదత్తుడికి, చిన్న బ్రహ్మదత్తుడికి చాలా కోపం ఉంది అన్న మీద. రాజ్యాన్ని విభాగాలు చేసేసి ఎవరి రాజ్యం వాళ్ళకి ఇస్తుంటే బాగుండేది, అన్నని రాజుగా నిలబెట్టి నన్ను సహాయం చేయమన్నారు, ఇది నాకేమీ నచ్చలేదు అని తల్లుల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర మాట్లాడుతుండేవాడు. అప్పుడు అసదృశుడికి ఈ సంగతి తెలిసింది. తెలిసి అసదృశుడు ఏమన్నాడంటే తమ్ముడితో, తమ్ముడు నువ్వు రాజ్యం చేసుకో, నేను ఊరికే నీ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాను, నాకు విలువిద్య వచ్చు కాబట్టి రాజ్యాన్ని రక్షిస్తుంటానని సింహాసనం మీద ఈ బ్రహ్మదత్తుడిని కూర్చోబెట్టేశాడు. కూర్చోబెట్టేసి అసదృశుడు సహాయకారిగా ఉన్నాడు. అంటే అన్నయ్య సహాయకారి అయ్యాడు, తమ్ముడు రాజు అయ్యాడు.
కానీ తమ్ముడికి ఎప్పుడూ ఒక బెంగ ఏంటంటే, అన్న విలువిద్యలోనే కాదు, మిగిలిన యుద్ధ విద్యలన్నిట్లో కూడా చాలా ఘనుడు. ఇప్పుడు రేపు ఏదైనా యుద్ధం వస్తే తనకి సపోర్ట్ ఎవరు, తనకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, అసదృఢుడికే ఇస్తారు. అందులో ప్రజలందరిలో కూడా జ్యేష్ఠ సాంప్రదాయం అని ఉండేది. అంటే రాజు యొక్క పెద్ద కుమారుడు రాజు అవ్వాలి అనే సాంప్రదాయం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మదత్తుడు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజభోగాలన్నీ అనుభవిస్తున్నాడు, వివాహం చేసుకున్నాడు. అసదృశుడు వివాహం లేకుండా ఉండిపోయాడు. అని అందుకని ఏంటంటే మొత్తం ప్రజలందరిలోనూ మంత్ర సేనాధిపతుల్లోనూ అసదృశుడు రాజు అయితే బాగుండేది, ఆయన చాలా కరుణామూర్తి, ఈ చిన్నవాడిలాగా కొంచెం కఠినమైన మనసు కలవాడు కాదు అనే భావన ఉంది. ఇది బ్రహ్మదత్తుడు పసిగట్టాడు. పసిగట్టి అతనేమో ఏమనుకున్నాడంటే, ఎప్పటికైనా సరే ఈ అన్నయ్య తనకు ప్రమాదమే. అందుకని చాలా రహస్యంగా ఏం చేశాడంటే అన్నను చంపేయడానికి మనుషుల్ని పెట్టాడు. ఈ సంగతి అసదృశుడికి తెలిసింది. తెలిసి అసదృశుడు ఏమన్నా అంటే, నేను ఇంకే రాజ్యంలో ఉండను, రాజ్యభోగాల మీద ఎలాగో ఇష్టం లేదు, ఈ రాజ్యంలో ఉండను అని చెప్పేసి రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు చాలా సంతోషించాడు. సంతోషించి ఏదో ఒక వంక చెప్పేశాడు అందరికీ. చెయ్యరాన్ని తప్పేదో చేశాడు, అందుకని రాజ్య బహిష్కరణ శిక్ష విధించేశాను నేను అని చెప్పాడు. ఇలా అసదృశుడు రాజ్యాన్ని వదిలిపెట్టి, కాశీ రాజ్యాన్ని వదిలిపెట్టి పక్కనున్న రాజ్యానికి వెళ్ళిపోయాడు. పక్కనున్న రాజ్యానికి వెళ్ళిపోతే బతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా. వెళ్ళిపోయి అక్కడ దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో అతనికి ఒక బాటసారి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి, నాకు ఇక్కడ ఉద్యోగం ఏదన్నా కావాలి అంటే ఏం చేయగలరు మీరు అని అడిగాడు ఆ బాటసారి. అంటే నాకు విలువిద్య వచ్చు అంటే, అయితే సైన్యంలో చేరండి అని అంటే, సరే అంటే రేపు రాజుగారి దగ్గర సైన్యంలో చేరడానికి సైనికులకి చూస్తున్నారు, పరీక్ష ఉంది, మీరు వెళ్ళి చేరండి అని ఆ బాటసారి చెప్పాడు. ఇతను కూడా పరీక్ష దగ్గరికి వెళ్ళాడు. పరీక్ష దగ్గరికి వెళ్తే ఆ పరీక్షలో అన్ని వాళ్ళు పెట్టిన మొత్తం పరీక్షలు అన్నీ కూడా పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయేసరికి సైన్యంలోకి తీసుకున్నారు. ఈ బాటసారిగా కనిపించింది మారు వేషంలో ఉన్న రాజుగారు. రాజుగారికి తన విలువ తెలిసింది. అందుకని ఏం చేశాడంటే అసదృశుడిని తనకి అంగరక్షకుడుగా పెట్టుకున్నాడు. ఈ రాజుగారికి, పక్క ఊరి రాజుగారికి అంతకుముందు అంగరక్షకులు ఉన్నారు. అలాంటిది ఈ కొత్త వ్యక్తి అంగరక్షకుడు వచ్చేసరికి అసూయ ఉంటుంది కదా మానవులకి, సహజంగానే వాళ్ళందరూ చాలా అసూయపడడం మొదలెట్టారు. కానీ రాజుగారికి నచ్చాడు. ఏం చేయాలి, ఎలా ఇతన్ని ఓడించాలి, ఎలా బయటికి పంపించాలి అని ఆలోచిస్తున్నారు. మానవుల్లో, మనుషుల్లో ఈర్ష్య ద్వేషాలు చాలా ప్రమాదకరమైనవి. వాళ్ళకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా. ఇలాగా వీళ్ళు ఆలోచిస్తుంటే ఒకరోజు రాజుగారు చక్కగా వ్యాహ్యాలకి వెళ్ళి అక్కడ ఒక మామిడి చెట్టు కింద పడుకున్నారు. పడుకుని చాలా చాలా మొత్తం అంతా తిరిగారు, అలసిపోయారు. రాజుగారు ఒక మామిడి చెట్టు కింద పడుకున్నారు. పడుకుంటే తల ఎత్తి చూస్తే చిటారు కొమ్మన ఒక చక్కటి మామిడి పండు కనిపించింది ఆయనకి. ఆయనకి తిందామని నోరూరింది. వెంటనే ఆ సైనికులను అన్నారు రాజుగారు, పైకి వెళ్ళి మామిడి పండు కొయ్యండి అర్రా అన్నారు. అంటే ఈ సైనికులు అన్నారు, చిటారు కొమ్మన ఉంది, అది ఎలా కోస్తాము, అది కొయ్యడానికి వీలవదు అని. మరి అయితే ఏం చెయ్యాలి అంటే, మీ అంగరక్షకుడు ఉన్నాడు కదా, వాడికి ధనుర్విద్యలో చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రావీణ్యం ఉంది అని చెప్తున్నారు కదా, మీరు ఆ అంగరక్షకుడి చేత ఈ మామిడి పండు కోయించుకోండి అని చెప్పారు. అని అంటే వెంటనే ఎక్కడున్నాడు అసదృశుడు, పిలవండి అన్నాడు. అసదృశుడు ఎప్పుడు కూడా తెల్లటి బట్టలు వేసుకుంటాడు. వేసుకుంటే, మహారాజా ఏం కావాలి మీకు అంటే, అదిగో ఆ పైన చిటారు కొమ్మన మామిడి పండు ఉంది, నాకు ఆ మామిడి పండు తెచ్చి ఇయ్యి అన్నాడు. అని అనేసరికి అసదృశుడు అన్నాడు, ఈ మామిడి పండుని చూసి, మహారాజా బాణంతో కొట్టేస్తే మామిడి పండు వస్తుంది, మీకు మామిడి పండు కిందికి వచ్చేట్టు కొట్టమంటారా, పైకి వెళ్ళిపోయేట్టు కొట్టమంటారా అన్నాడు. అని అంటే, పైకి వెళ్ళిపోయేట్టు ఎలా కొడతావు అంటే, నేను మామిడి పండును కొడితే మామిడి పండుతో పాటు బాణంతో పాటు అది పైకి వెళ్ళిపోతుంది, అది ఆకాశంలో దేవతలకు తీసుకుంటారు, కిందికి రావాలి కదా మీకు అని అంటే, అవును అంటే, అయితే ఉండండి అని అసదృశుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటిలాగా అసదృశుడు లోపలికి వెళ్ళాడు అంటే, అతను ఒక ధనస్సు తీసుకున్నాడు, బాణాలు తీసుకున్నాడు, తను ఎప్పటిదాకా తెల్లటి బట్టలు వేసుకుంటున్నాడు. ఆ తెల్లటి బట్టలు తీసేసి ఎర్రటి గోచిబోచి పోసి బిగించి కట్టుకున్న పంచ, పైన ఎర్రటి ఒక ఏమంటారు కవచం లాంటిది, ఇవన్నీ వేసుకున్నారు. వేసుకుని ఎర్రటి తలపాగా చుట్టుకున్నాడు. తలపాగా చుట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. వస్తే ఒకసారి రాజుగారు ఆశ్చర్యపోయారు. అసదృశుడు ఎప్పుడు అలా కనిపించలేదు. అసదృశుడు అన్నాడు, మహారాజా మీకు
పండు కిందికి రావాలి కదా, కొంచెం ఆలస్యం అవుతుంది, ఓపిక పట్టండి అన్నాడు. అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, నేను ఈ పండుని కొమ్మతో కొడతాను, కొమ్మని కొడతాను, కొమ్మని కొడితే కొమ్మ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి 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 ఆ బాణం అక్కడ దేవతలు ఉంటారు, ఈ కొమ్మతో పాటు వాళ్ళు తీసుకోరు, అది వెనక్కి తిరిగి వస్తుంది. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఇంకో బాణం వేస్తాను అని. ఏంటో ఇలాగ గొప్పలు చెప్పుకుంటున్నాడమ్మో అని అందరూ అనుకున్నారు. అసదృశుడు బాణం వేశాడు. బాణం వేసేసరికి ఈ మామిడి పండు ఉన్న కొమ్మకి బాణం తగిలి కొమ్మతో సహా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోవడం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మనకు గాలిపటాలు కనిపించకుండా ఇంత చిన్న నలకలాగా అయిపోతాయి కదా పైకి వెళ్ళిపోయినవి, అలాగా నలకలాగా అయిపోయింది కొమ్మ. అందరూ పైకి వెళ్ళి చూస్తున్నారు, ఏమైపోయిందో ఎక్కడ పడిపోయిందో ఏమో తెలియలేదు. అంటే అప్పుడు అసదృశుడు ఇంకో బాణం వేశాడు. ఇంకో బాణం వేసేసరికి ఈ కొమ్మ వెళ్ళి 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 వెళ్తున్న కొమ్మ కాస్త ఈ రెండో బాణం వేసేసరికి అది వెనక్కి తిరిగి రావడం మొదలెట్టింది. ఆ వెనక్కి తిరిగి వస్తున్న దాన్ని తన బాణం వేసేసరికి ఆ కొమ్మ నుంచి మామిడి పండు కిందికి పడుతున్న దాన్ని మీద బాణం వేసేసరికి మామిడి పండు ఊడి మామిడి పండు చేతిలోకి వచ్చింది, కొమ్మ రెండో చేతిలోకి వచ్చేసింది. తీసేసి మామిడి పండుని రాజుగారికి ఇచ్చారు. ఇంత అద్భుతమైన ప్రతిభని చూపించావు నువ్వు, నువ్వు నువ్వు ఎవరు అసలు, నీకు ఇంత ప్రతిభ ఎలా వచ్చింది అని అంటే అసదృశుడు చెప్పాడు, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా శ్రద్ధగా చదువుకున్నాను. ఆ శ్రద్ధగా చదువుకున్న చదువు నా జీవితం ఉన్నంత కాలం కూడా నాతో పాటు ఉంటుంది. అంటే మరి దుస్తులు ఎందుకు మార్చావు అని అంటే, నేను సామాన్యంగా సాత్వికమైన మనస్థితిలో ఉన్నప్పుడు తెలుగు బట్టలు వేసుకుంటాను, అదే నేను రాజసికంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎర్రని బట్టలు వేసుకుంటాను. అంటే ఎప్పటికీ ఏ దుస్తులు వేసుకోవాలో అవి మాత్రమే వేసుకోవాలి అని చెప్పి, ఒక యోగిగా ఉంటే కాషాయం వేసుకుంటాను నేను అని చెప్పాడు. ఈ లోపల ఏమైంది, అక్కడ తమ్ముడు ఉన్నాడు కదా బ్రహ్మదత్తుడు, అతని రాజ్యం మీద అసదృశుడు లేడు అన్న సంగతి తెలుసుకుని 7 రాజులు కలిసి దండయాత్ర చేశారు. ఆ రాజుకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే అతనికి యుద్ధ నైపుణ్యం లేదు. మంత్రులను పిలిచాడు. అంటే మంత్రులు అన్నారు, మహారాజా మీ అన్నయ్య గారు కనుక ఉంటే ఇప్పుడు రాజ్యాన్ని కాపాడే ఉండేవారు, మీ అన్నయ్య గారు లేరు, ఏం చేద్దాం అంటే, ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ లోపల ఎవరో ఒకడు వార్తాహరులు వచ్చి చెప్పారు, పక్క రాజ్యంలో అసదృశుడికి చాలా పెద్ద సన్మానం చేశారట, ఎందుకంటే రాజుగారికి బాణం వేసి మామిడి పండుని చేతిలో పడేట్టు పండు దెబ్బ తినకుండా చేశారట అని అనేసరికి వెంటనే బ్రహ్మదత్తుడు ఏంటంటే బుద్ధి తెచ్చుకొని అన్న కోసం పంపించాడు, మనుషులను పంపించాడు. పంపిస్తే అన్నకి ఇలాగా రహస్యంగా చెప్పండి, ఇలా శత్రురాజులు వస్తున్నారు, రక్షించాలి అని అంటే, అప్పుడు అసదృశుడు ఏంటంటే వెంటనే ఎలాగో రాజదుస్తుల్లో రజోగుణానికి సంబంధించిన దుస్తుల్లో ఉన్నారు కాబట్టి వెనక్కి తిరిగి అసదృశుడు వచ్చేసి తన విలువిద్యతో మొత్తం 7 రాజులు వస్తే 7 రాజులని ఆ సైన్యాలని అంతటినీ కూడా, వీళ్ళ సైన్యం ఎలాగో ఉంది కదా, సైన్యం సహాయంతో ఓడించారు. ఓడించి బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని, ఎప్పుడైతే అసదృశుడు వెనక్కి వచ్చాడో అని తెలిసిందో ఈ రాజులందరూ కూడా ఓడిపోయి పారిపోయారు. బ్రహ్మదత్తుడితో చెప్పాడు, నువ్వు రాజ్యాన్ని బాగా చూసుకోవాలంటే నువ్వు నీకు రాజ్యాన్ని రక్షించే విద్య కూడా తెలిసి ఉండాలి, దాన్ని లేదా తెలిసిన వాళ్ళని నువ్వు పెట్టుకో అని అంటే, అన్నయ్య నువ్వే ఉండొచ్చు కదా అంటే, నా దృష్టి ధ్యానం మీద ఉంది, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అసదృశుడు తపస్సు చేసేసుకున్నాడు. ఈ కథని బుద్ధ భగవానుడు తన శిష్యులకు చెప్పి, మీరు ఏది చదువుకుంటున్నా సరే శ్రద్ధగా చదువుకోండి, ఇష్టంగా చదువుకోండి, మీరు చదువుకునేటప్పుడు బాగా చదువుకుంటే మీ జీవితంలో అది ఉపయోగపడుతుంది అని ఒక సందేశం లాగా బుద్ధ భగవానుడు చెప్పారు. సాధారణంగా ఏం చదవాలి, ఎలా చదవాలి అంటే, చదివేది ఏదైనా సరే దాన్ని చాలా ఇష్టంగా చదవాలి, చదువుతున్న అంశాన్ని పూర్తిగా వచ్చేట్టు చదవాలి. ఏదో 35 మార్కులు వస్తే పాస్ అవుతాం అన్నట్టు కాకుండా 100% రావాలి అని అనుకుని చదవాలి. 100% వస్తుందా రాదా మార్కులు పక్కన పెట్టేసి మనకి ముందర జ్ఞానం రావడం కోసం చదవాలి, మార్కుల కోసం చదవకూడదు. మనకి ఈ జ్ఞానం తర్వాత జీవితంలో ఉపయోగపడుతుంది. బ్రతకడానికి ఏ జ్ఞానం అయినా సరే ఇది గొప్పది ఇది తక్కువది అనేది ఏం లేదు. ఒక వడ్రంగి వడ్రంగి ఉంటే ఆ వడ్రంగి చెక్కతో పనులు చేసేటప్పుడు ఆ పనులు కనుక ఆయన సక్రమంగా నేర్చుకుని ఉంటే చిన్నప్పుడు చాలా గొప్ప వడ్రంగి అవుతాడు. ఒక లోహపు పనులు చేసేవాడు చక్కగా ఈ లోహకార వృత్తిని నేర్చుకుంటే చాలా గొప్ప లోహకార వృత్తిలో పై స్థాయికి వస్తాడు.
అలాగా ఏది కావాలి అని అనుకుంటే, నాకు ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి నువ్వేం చేస్తావమ్మా అంటే, గోరింటాకు పెడతానంది. గోరింటాకు పెట్టడం ఏంటి అంటే, ఎంత వస్తుంది నీకు అని అడిగాను నేను. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చినట్టు అమ్మాయికి 1,50,000 నెలకు సంపాదిస్తుంది. పెళ్ళిళ్ళు చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ చేతులకు గోరింటాకు పెడుతుంది. పెళ్లి కూతురికి గోరింటాకు పెడితే 12,000 తీసుకుంటుంది. ఎంతమంది ఉంటారో అంతమందికి ఒక్కొక్కళ్ళకి 500 చొప్పున పెడుతుందట అమ్మాయి. పెట్టి నెలకి మొత్తం పెద్ద సంవత్సరం మొత్తం చూసుకుంటే నెలకి 1,50,000 అమ్మాయి చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం, గోరింటాకు పెట్టడం ఇష్టం. చాలా దాంట్లో ప్రావీణ్యత సంపాదించింది. మీకు ఏ పని ఇష్టమైతే దాంట్లో ప్రావీణ్యతను సంపాదించండి. ఒక పెయింటర్, చాలా గొప్ప పెయింటర్, లియోనార్డో డావిన్సీ అనుకుంటా, చాలా గొప్ప పెయింటర్. ఒకరోజు ఒక అమ్మాయి ఆయన్ని డబ్బులు అడిగిందట. నాకు చాలా కష్టాల్లో ఉన్నాను, కొంచెం డబ్బులు కావాలి అని. అంటే ఆయన పెన్సిల్ తీసేసి ఓ బొమ్మ వేసేసి ఇచ్చి, ఈ బొమ్మను అమ్ముకోనికి డబ్బులు వస్తాయి అన్నట్టు. అని అంటే ఆ బొమ్మను తీసుకెళ్ళి అమ్మడానికి కింద ఆయన సంతకం పెట్టారు. బొమ్మను తీసుకెళ్ళి అమ్మడానికి పెడితే అమ్మడానికి అది ₹1,00,000 అమ్ముడుపోయిందట. ఆ అమ్మాయి గబగబా వెనక్కి వచ్చి, ఇలా పెన్సిల్తో గీస్తే ₹1,00,000తో అమ్ముడుపోతే ఇది ఎలా వచ్చింది అంటే, నేను 30 ఏళ్ళు కృషి చేశాను అన్నట్టు. మనకి ఇష్టమైన పని నేర్చుకోవడానికి మన జీవితంలో ఎప్పుడు ఈ సమయం మంచిది, ఈ సమయం కాదు కాదు, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. విద్యని మించిన గురువు లేదు, విద్యని మించిన దైవం లేదు, విద్యని మించిన స్నేహితుడు కూడా లేదు. అందుకనే చదువుకునే పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, ఇష్టంగా చదువుకోండి, చదువుకునేటప్పుడు పూర్తిగా సంపూర్తిగా చదువుకోండి. ఆ సరస్వతి మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. జై భారత మాత, జై హింద్.